రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పాత బస్తీలో సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో కోర్టు కార్యకలాపాలు నిలిపివేశారు. చీఫ్ మ్యాజిస్ట్రేట్ కోర్టు మూసివేసి తనిఖీలు చేపట్టారు. డాగ్ బాంబ్ స్క్వాడ్ తో సిటీ సివిల్ కోర్టులో తనిఖీలు చేస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోర్టు లోపల బాంబు ఉందనేటువంటి కాల్ రావడంతో ఈ నేపథ్యంలో అందరూ కూడా బయటకు వచ్చారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ ఈ నేపథ్యంలో అక్కడ విస్తృత తనిఖీలు చేపడుతూ ఉన్నాయి. అనూహ్యంగా వచ్చినటువంటి బాంబు బెదిరింపు కాల్ తోటి అక్కడ అంతా కూడా ఒకంత ఆందోళన నెలకొన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుప్రియ అందిస్తారు. సుప్రియ, ఇప్పటి వరకు ప్రాథమికంగా ఏమని నిర్ధారించారు, ఏం చెప్తున్నారు అధికారులు దీనికి సంబంధించి? ఎస్ మురళి, ఇప్పటి వరకు అయితే ఇంకా ఎవరిని నిర్ధారించలేదని చెప్పాలి. అయితే దీనిపైన మాత్రము ఇంకా కూడా బెదిరింపు పైన అయితే కొనసాగుతుందని చెప్పారు. పాత బస్తీలోని సివిల్ కోర్టు న్యాయస్థానానికి బాంబు బెదిరింపు రావడంతో అయితే ఇప్పటికైతే లాయర్లను అయితే పోలీసులు బయటికి పంపిస్తున్నారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే భద్రతా సిబ్బంది కూడా అప్రమత్తం అయిందని చెప్పాలి. కోర్టు మొత్తాన్ని ఖాళీ చేయడం ప్రారంభించారు. ప్రజలు, సిబ్బంది, న్యాయవాదులను కూడా అందరినీ బయటికి తెచ్చే పనిలో నిమగ్నం అయిపోయినారు. అదే విధంగా డాగ్ స్క్వాడ్, బాంబ్ డిఫ్యూజింగ్ స్పాట్స్ తో కోర్టు మొత్తానికి జల్లెడ పడుతున్నారు. మరోవైపు ఈ బెదిరింపుపై పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. ఈ బెదిరింపులకి పాల్పడింది ఎవరు అనే అంశంపై అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా ఇదైతే కొలిక్కి రాలేదని చెప్పాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సుప్రియ.